నమస్కారం వెల్కమ్ టు మా ఇంటి వంట ఈ రోజు మనకి స్పెషల్ గా రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకోవాలో మన శారదా గారు చూపించబోతున్నారు నమస్కారం శారదా గారు ఈ రోజు మనం అంటే రొటీన్ గా చేసుకునే రొయ్యల్ ఫ్రై డిఫరెంట్ గానా డిఫరెంట్ గా అండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అయితే ఓకే నెల్లూరి స్టైల్ రొయ్యల ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు బాగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు కారం చిటికెడు పసుపు మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి తగినంత ఉప్పు నూనె తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఫస్ట్ బౌల్ తీసుకోవాలి రొయ్యలు ఓకే ఫస్ట్ రొయ్యల్ బౌల్ తీసుకోవాలా ఓకే అవి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఓకే ఫస్ట్ అయితే రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కారం వేయండి ఓకే ఎన్ని స్పూన్స్ ఒక 4-5 స్పూన్స్ వేయాలి దీనికి తగినంత ఓకే మనం ఎన్ని రొయ్యలు తీసుకుంటే దానికి తగినంత అవును ఇప్పుడు 2 కేజీలు రొయ్యలు ఇవి ఓకే దానికి తగినంత తీసుకోవాలి ఇప్పుడు పసుపు పసుపు ఎంత వేసుకోవాలి 1 స్పూన్ సరిపోతుంది ఇంకా ఇప్పుడు మిరియాల పొడి షుగరు అలా ఉన్న వాళ్ళకి ఈ దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉంటే అవి పనిచేస్తుంది అనమాట ఓకే ఇన్ఫెక్షన్ రాకుండా వేసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకి అలాగా ఓకే ఏదైనా లోపల ఏమైనా కెమికల్స్ ఉన్నా ఇది వాడడం వల్ల పోతాయి ఓకే ఇప్పుడు అల్లం పేస్ట్ ముందుగానే పేస్ట్ చేసి పెట్టేసుకున్నారా అవును ఓకే ఇది ఎంత వేసుకోవాలి ఇది కూడా ఒక 2 స్పూన్స్ చాలు అంటే మనం ఎన్ని రొయ్యలు ఎన్ని కేజీస్ తీసుకుంటే దానికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ ఇవి కూడా ముందే మిక్స్ చేసి కొబ్బరి ధనియాలు చిన్నుల్లిపాయ ఓకే అంటే ఇది వేయడం వల్ల టేస్ట్ వచ్చింది అవును అంటే ఎక్కువ గ్యాస్ ఫామ్ కాకుండా దానికి ఇది ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి ఇది ఒక 4-5 స్పూన్స్ అంటే మనకి కర్రీకి సరిపడే అంత వేసుకోవాలి ఓకే ఓకే సాల్ట్ రొయ్యల్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి తర్వాత చూసి వేసుకుంటాం ఓకే కొంచెం నూనె వేయండి దానిపైన ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మిక్స్ అవుతుందా బాగా అంటే బాగా ఇవన్నీ దాన్ని పడతాయి అన్నమాట అంటే నార్మల్ ఫ్రై చేసుకునే దానికి మనం చేసేదానికి ఏంటి డిఫరెన్స్ అదైతే ఉడకబెట్టి చేస్తారు కొంతమంది ఓకే రియల్గా ఇదైతే మనం ఇంకా కాస్త తర్వాత ఆయిల్ వేసి బాయిల్ చేసి తర్వాత చేస్తాం అన్నమాట ఇలా ఓకే అందరిలాగా కాకుండా ఇలా చేసుకుంటే ఏదున్నా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ బాగా వస్తుంది ఓకే మన దాంట్లో ఏంటి వింతగా అంటే ముందు కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు ఇది మనం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకా ఎట్లాంటి వంటలు చేస్తూ ఉంటారు మీరంటే నాన్ వెజ్లో బాగా చేపల ఫ్రై ఓకే చేపల కర్రీ అన్ని చేస్తాం అన్ని రకాలు చేస్తారా అంటే డిఫరెంట్గా ఏమైనా చేస్తారా డిఫరెంట్గానే అంటే మామిడికాయ వేసి ఓహో వంకాయ వేసి ఎందులో ఫిష్లో మామిడికాయ అంటే మామిడికాయ చేపలా ఓకే అంటే కొంచెం పుల్లగా వస్తుంది కదా టేస్ట్ అప్పుడు అంతగా ఏం రాదు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఓకే ఈ ఏ ఊరి వంటలు అసలు ఇది ఏ స్టైల్ వంటలు ఇవి మా ఊరి వంట అనమాట విజయవాడ నెల్లూరు స్పెషల్ అసలు అయితే ఓహో నెల్లూరు స్పెషలా ఓకే ఇక్కడ ఉన్నారు కాబట్టి విజయవాడ అని చెప్పి అంతే తేడా ఇప్పుడు మనం కలిపిన మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టాలి ఓకే ఇప్పుడు తిప్పుకునేటప్పుడు కూడా మనము ముక్క చిదిరిపోకుండా తిప్పుకోవాలి కదా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇంకా చేప అయితే ఇంకా కష్టం తిప్పడం అసలు తిప్పకూడదు చేపని అట్లా పెట్టి ఉడకబెట్టుకోవాలి మరి అది మాడిపోదు చిన్న మంట పెట్టేసి అట్లా టెక్నిక్గా మనం వండాలన్నమాట ఓకే చూసారు కదా ఇప్పుడే రొయ్యలకి మసాలా మొత్తం మనం కలిపి
అదైతే బాయిల్ అయితే చేస్తాం. మూత ఎందుకు పెట్టుకోలేదంటే మనం తిప్పుతూ ఉండాలి, అంటే అడుగు అంటితే మళ్ళీ ప్రాబ్లం అయింది కాబట్టి మనం తిప్పుతూ ఉండాలి కాబట్టి మూత అనేది పెట్టుకోలేదు, అంతే కదండి? ఓకే, ఇప్పుడు ఇది బాగా నీళ్ళంతా ఇంకిపోయి మొత్తం మసాలా అంతా దానికి పట్టాలి. ఓకే, అది ఆయిల్. రొయ్యలకి ఆయిల్ కొంచెం మోయనంగా వేసుకోవాలి. తక్కువ కాదు, కొంచెం ఎక్కువ, అంటే ఓకే ఓకే అది బాగుండాలంటే వేగాలి కదా. అందరూ నాస్టికే వాడరు కదా, కొందరు మామూలు పెరుగు కూడా వాడతారు కదా. కింద అడుగు అంటుకోకుండా ఉండడం కోసం మనం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి, అంటే టేస్ట్కి కూడా. ఓకే, చాలు. ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టుంది. ఈ మసాలా అలాగే ఉండనివ్వచ్చుగా మనం? అలాగే ఉండిపోతుంది, అయిపోతుంది చూస్తున్నాం. ఓకే, మొత్తం పట్టేసిద్ది ముక్కకి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కదా ముక్క? ఓకే, ఇంకా అయిపోయింది. అది పక్క పెట్టేసి మళ్ళీ మాడిపోద్ది. ఇది దాని మీద పెడతాము. ఇది కూడా సగ పైకి తగులుతుంది లైట్గా, కొంచెం బాగా వేస్తే. వేసేనా? ఓకే, ఆయిల్లో మనం ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి అంతే. రెడీ. ఎప్పటికప్పుడు వంట దగ్గర పడిపోయిన ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మళ్ళీ ఈగలు అవన్నీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ కాగిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ మొత్తం వేసేసి కొన్ని కొన్ని ఏమంటారు? చాలు. ఇప్పుడు ఇప్పుడు అంటే నార్మల్గా అందరూ ఆయిల్లో ఫస్ట్ ఇవి వేసుకుంటారు కదా, అంటే మాడిపోతాయి అవి అలా. ఓకే, మాడిపోతే అది బాగుండదు కదా. ఇప్పుడు ఇందులో ఇవి మగ్గాల వేసిన తర్వాత ఊరికే అయిపోతుంది, మండిపోతుంది. ఇందాక గ్రేవీగా ఉంది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసాము. అలా లేదు చూడండి, ఫ్రై అయిపోతుంది. ఇంకా అవును, గ్రేవీ అంతా ముక్కలకి వీటికి పట్టేసిద్ది, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇదంతా స్టార్టింగ్ నుంచి మనం ఎన్నికి రావాల్సింది అటు ఇటు దిటట్టు ఉన్నట్టుంది ప్రాసెస్ అంతా. అంటే ఇలా చేస్తే బాగుంటుందని, అంటే గ్యాస్ ఫామ్ కాకుండా అన్నీ కలపాలి, కాస్త కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు ఈ నీసు కర్రీస్ చేసినంతసేపు వాటిని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అవును, మనది ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇది కింద అడుగంటది. నార్మల్ బాండి ఎవరైనా పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి కలుపుతూనే ఉండాలి. రొయ్యలు ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేసుకుంటేనే బాగుంటుంది. అంటే దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి కదరా, అంటే నూనె అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టిన. అవును, అందుకని తెచ్చినప్పుడే ఫ్రెష్గా కడిగేసుకొని చేసుకోవాలి. బాగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అదే కరివేపాకేనా? ఓకే, మొత్తం వేసేమంటారా? వేసేసి కరివేపాకు లాస్ట్లోనా? బాగుంటుంది. ఓకే, కరివేపాకు తగలంగానే వాసన కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. లాస్ట్ మనం కొత్తిమీర గార్నిష్ చేయాలి. ఇది రైస్తో తింటే బాగుంటుంది రొయ్యల ఫ్రై. ఓకే సార్, తిని చూడండి. ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయింది, రొయ్యల్ ఫ్రై. ఇది నెల్లూరు స్టైల్లో అయితే చేసాం. మీరు ప్రాసెస్ అంతా చూస్తే మీకు వింతగా అనిపించుండొచ్చు, కానీ ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందో మనం మన ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలాగ ఉందో చెప్తారు మనకి, సో మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మన కోసం కుక్ చేసిన శారదా గారు కూడా టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా వచ్చింది అని చెప్పేసి. చాలా బాగా వచ్చింది. ఓకే, ఎలా ఉంది? సో అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యి కుకింగ్ అయితే బాగా జరిగింది.
మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ ప్రాసెస్ మొత్తం గురించి మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాము, అండ్ ఏమైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో అవి కూడా మెన్షన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీక్ మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.